హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టైఫాయిడ్ అనేది మనకి ఏ విధంగా వస్తుందో క్లియర్గా తెలుసుకుందాం. సో ఆలస్యం చేయకుండా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సాధారణంగా జ్వరం అనగానే అదొక చిన్న వైరల్ ఫీవర్ కదా అని చాలా లైట్గా తీసుకుంటాం, అవునా? కానీ కొన్నిసార్లు రోజులు గడుస్తున్నా ఆ జ్వరం అనేది ఏమాత్రం తగ్గదు. మన శరీరంలో ఏదో గట్టిగానే జరుగుతోందని మనకు లోపల అర్థమవుతూనే ఉంటుంది. ఈరోజు మనం ఆ తగ్గని జ్వరం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అసలు జ్వరం అనేది ఎందుకు తగ్గదు? వైరల్ ఫీవరే కదా అని పారాసిటమాల్ వేసుకున్నా, ఎంత రెస్ట్ తీసుకున్నా తగ్గదు. పైగా దానికి తోడు విపరీతమైన తలనొప్పి, ఏ పని చేయలేనంత నీరసం, అలాగే కడుపు నొప్పి కూడా తోడవుతాయి. ఇలాంటి గందరగోళమైన లక్షణాలు కనిపించినప్పుడు ఇది సాధారణ జ్వరం కాదు బాబోయ్ అని మనకు మనమే ఇట్టే అర్థమైపోవాలి. మరి ఈ సుదీర్ఘమైన జ్వరానికి అసలు కారణం ఏంటి? అది టైఫాయిడ్ కావచ్చా? ఈ సమస్య ఎక్కడ నుంచి ఎలా మొదలవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఈ కథలోనే మెయిన్ విలన్ని కలుసుకోబోతున్నాం. దాని పేరే సాల్మనెల్లా టైఫీ. టైఫాయిడ్ జ్వరానికి ప్రధాన కారణం ఈ మైక్రోస్కోపిక్ విలనే. ఇది ముఖ్యంగా మన జీర్ణ వ్యవస్థను, రక్తాన్ని టార్గెట్ చేస్తుంది. బై ద వే, దీనికి దగ్గర బంధువైన సాల్మనెల్లా పరాటైఫీ అనే మరో బ్యాక్టీరియా కూడా పారాటైఫాయిడ్ అనే అచ్చం ఇలాంటి ఇన్ఫెక్షన్ని కలిగిస్తుంది. ఇంతకీ కంటికి కనిపించని ఈ బ్యాక్టీరియా అనేది మన శరీరంలోకి అసలు ఎలా ఎంటర్ అవుతుందో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. అసలు ప్రాబ్లం ఎక్కడ ఉందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం ఒక కఠోరమైన వాస్తవాన్ని ఒప్పుకోవాలి. టైఫాయిడ్ వ్యాపించే ప్రధాన మార్గాన్ని ఫీకల్ ఓరల్ రూట్ అంటారు. వినడానికి కాస్త ఇబ్బందిగానే ఉన్న వాస్తవం ఏంటంటే, టైఫాయిడ్ ఉన్న వ్యక్తి మలంలో ఈ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఆ వ్యక్తి టాయిలెట్ వాడిన తర్వాత తన చేతులను సబ్బుతో సరిగ్గా శుభ్రం చేసుకోకుండా ఆహారం తాకాడనుకోండి, అంతే పరిస్థితి. ఆ చేతులకు ఉన్న బ్యాక్టీరియా అనేది నేరుగా ఆహారంలోకి చేరిపోతుంది. అంటే చేతులు కడుక్కోకపోవడం అనేది ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల ఈ బ్యాక్టీరియా ఇతరుల భోజనంలోకి డైరెక్ట్గా ఎంట్రీ ఇస్తుందన్నమాట. మరి మన దైనందిన జీవితంలో ఈ బ్యాక్టీరియా అనేది ఇంకెక్కడ దాక్కుంటుందో తెలుసా? కలుషితమైన తాగునీరు, మనం సరిగా కడగకుండా తినే పండ్లు, కూరగాయల ద్వారా ఇది ఈజీగా వ్యాపిస్తుంది. అలాగే అపరిశుభ్రమైన వాతావరణంలో వండిన ఫుడ్, సరిగా ఉడికించకుండా తినే భోజనం, చివరికి మనం బయట తాగే కూల్ డ్రింక్లలో వాడే ఐస్ కూడా కలుషితమైన నీటితో చేసి ఉంటే దాని ద్వారా కూడా ఈ బ్యాక్టీరియా అనేది మన శరీరంలోకి వచ్చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఫలానా ఐటెం తింటేనే టైఫాయిడ్ వస్తుందని కాదు, ఆ ఆహారం లేదా నీరు కలుషితమైందా లేదా అన్నది ఇక్కడ అసలైన మ్యాటర్. సరే, ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ మన శరీరంలోకి ఎలా బిల్డ్ అవుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఒకసారి కలుషితమైన ఆహారం లేదా నీరు అనేది మన శరీరంలోకి వెళ్ళగానే ఈ బ్యాక్టీరియా ప్రయాణం అనేది మొదలవుతుంది. ఫస్ట్ అది మన జీర్ణ వ్యవస్థలోకి చేరుతుంది. ఆ తర్వాత చిన్న బేగు గోడలను దాటుకొని సైలెంట్గా లోపలికి చీల్చుకుపోతుంది. అక్కడ మళ్ళీ రక్షించాల్సిన రోగనిరోధక కణాలని తన కంట్రోల్లోకి తీసుకొని నేరుగా మన రక్త ప్రవాహంలోకి ఎంటర్ అవుతుంది. ఇక రక్తంలో కలిశాక దాన్ని ఆపడం కష్టం. శరీరంలోని ఇతర భాగాలకు వేగంగా వ్యాపిస్తూ మనల్ని పూర్తిగా అనారోగ్యానికి గురిచేస్తుంది. మన బాడీ డిఫెన్స్ సిస్టమ్ను ఇది ఎంత సులభంగా హైజాక్ చేసిందో చూశారు కదా. ఈలోపు మన రోగనిరోధక వ్యవస్థ కూడా సైలెంట్గా ఉండిపోదు కదా. బ్యాక్టీరియా దాడిని పసిగట్టి మన శరీరం కొన్ని అలారం బెల్స్ మోగించడం స్టార్ట్ చేస్తుంది. అయితే ఇవి ఇన్ఫెక్షన్ రాగానే వెంటనే కనిపించవు. బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిన 6 నుంచి 30 రోజుల తర్వాత ఈ లక్షణాలు అనేటివి బయటపడతాయి. చాలామందిలో చూసుకుంటే 1 నుంచి 2 వారాల టైంలో ఇవి మొదలవుతాయి. జ్వరం అనేది నెమ్మదిగా పెరిగి ఎక్కువ రోజులు అలానే ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి, ఏ పని చేయలేనంత వీక్నెస్ అనేది వస్తుంది. ఆకలి పూర్తిగా చచ్చిపోయి కడుపు నొప్పి, వాంతులు రావడం, కొందరిలో మలబద్ధకం లేదా విరోచనాలు కూడా ఉండవచ్చు. ఇప్పుడు దగ్గు రావడం లేదా చర్మంపై చిన్న చిన్న గులాబీ రంగు మచ్చలు రావడం లాంటివి కూడా మనం గమనించవచ్చు. ఇక్కడే మనం చాలా సీరియస్గా ఆలోచించాలి. ఈ లక్షణాలను కనుక నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా? టైఫాయిడ్ను సరైన సమయంలో గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది ఏకంగా ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. బ్యాక్టీరియా దాడి వల్ల పేగుల్లో తీవ్రమైన రక్తస్రావం అనేది జరగవచ్చు. కండిషన్ అనేది ఇంకా ముదిరితే పేగులకి ఏకంగా రంధ్రాలే పడవచ్చు. దీనివల్ల ఇన్ఫెక్షన్ అనేది బాడీ మొత్తానికి పాకిపోయి మన శరీరంలోని ఇతర ప్రధాన అవయవాలు చాలా దారుణంగా డ్యామేజ్ అవుతాయి. అందుకే ఎక్కువ రోజులు జ్వరం ఉంటే దాన్ని ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. మరి మనకు వచ్చింది టైఫాయిడేనా అని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? అంటే జ్వరం తగ్గగానే అది టైఫాయిడ్ అని మనకు మనమే డిసైడ్ అయిపోకూడదు. కేవలం లక్షణాలను చూసి డాక్టర్లు కూడా దాన్ని ఖచ్చితంగా నిర్ధారించలేరు. దానికి సరైన బ్లడ్ టెస్టులు, కల్చర్ టెస్టులు తప్పనిసరి. ముఖ్యంగా బ్లడ్ కల్చర్ లాంటి ఖచ్చితమైన పరీక్షల ద్వారా మాత్రమే ఈ సాల్మనెల్లా
టైఫీ బ్యాక్టీరియా మీ రక్తంలో ఉందో లేదో డాక్టర్లు గుర్తిస్తారు. సో, ప్రొఫెషనల్ మెడికల్ టెస్టింగ్ అనేది ఇక్కడ అబ్సల్యూట్‌లీ క్రూషియల్. సో, ఇక్కడ అత్యంత ముఖ్యమైన ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సొంత వైద్యం అస్సలు పనికిరాదు. జ్వరం వచ్చింది కదా అని మెడికల్ షాప్‌కి వెళ్ళి మనకి మనమే యాంటీబయాటిక్స్ కొనుక్కొని వాడడం అనేది చాలా అంటే చాలా ప్రమాదకరం. ఎందుకో తెలుసా? ఇలా ఇష్టం వచ్చినట్లు మందులు వాడడం వల్ల ఈ సాల్మొనెల్లా టైఫీ అనేది బ్యాక్టీరియా ఆ యాంటీబయాటిక్స్‌ని తట్టుకునే శక్తి అనేది రెసిస్టెన్స్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల భవిష్యత్తులో నిజంగా మందులు అవసరం వచ్చినప్పుడు అవి ఏమాత్రం పనిచేయకుండా పోతాయి. అందుకే ఖచ్చితంగా డాక్టర్ సూచించిన మందులను వాడి, వారు చెప్పిన కోర్సు పూర్తయ్యే వరకు మాత్రమే వాడి తీరాలి. సో, ఇప్పుడు మనలో చాలామందికి ఉన్న అతిపెద్ద అపోహను క్లియర్ చేద్దాం. అదేంటంటే టైఫాయిడ్ జీవితంలో ఒక్కసారి వచ్చిందనుకోండి, మళ్ళీ రాదు అనుకోవడం అది పొరపాటు. అది ముమ్మాటికే అబద్ధం. ఒకసారి టైఫాయిడ్ నుంచి కోలుకున్నంత మాత్రాన మీకు దాని మీద జీవితకాలం ఇమ్యూనిటీ వచ్చినట్లు కాదు. మళ్ళీ ఎప్పుడైనా కలుషితమైన ఆహారం లేదా నీరు తీసుకుంటే ఆ ఇన్ఫెక్షన్ తిరిగి వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి తగ్గింది కదా అని హైజీన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకూడదు. మరి ఇంత డేంజరస్ అయినా ఈ మైక్రోస్కోపీ విలన్ బారిన పడకుండా ఉండాలంటే మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? మనకున్న అల్టిమేట్ షీల్డ్ అనేది ఏంటి? అవే మన రోజువారీ అలవాట్లు. టాయిలెట్ వాడిన తర్వాత, అలాగే ఏమైనా తినే ముందు చేతులను సబ్బుతో బాగా కడుక్కోవడం అన్నది అన్నిటికంటే ముఖ్యం. ఎప్పుడు పరిశుభ్రమైన ప్యూరిఫైర్ చేసిన లేదా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. పండ్లు, కూరగాయలను శుభ్రమైన నీటితోనే కడగాలి. బాగా ఉడికించిన వేడివేడిగా ఉండే తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే హై రిస్క్ ఏరియాలో ఉండే వాళ్ళు టైఫాయిడ్ వ్యాక్సిన్ గురించి తమ డాక్టర్ను సంప్రదించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఫైనల్గా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఈ విశ్లేషణను ముగిద్దాం. నిజమే, టైఫాయిడ్ వస్తే నయం చేయడానికి ఈ రోజుల్లో మన దగ్గర అద్భుతమైన ఆధునిక వైద్యం అనేది ఉంది. పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ కూడా ఉన్నాయి. కానీ ఒక్కసారి ఆలోచించండి, అసలు ఈ వ్యాధిని దరిచేయకుండా ఆపే అతిపెద్ద సూపర్ పవర్ కేవలం ఒక చిన్న సబ్బు బిళ్ళలో మనం తాగి శుభ్రమైన నీటిలో దాగి ఉంది కదా. ఎంత పెద్ద టెక్నాలజీ ఉన్నా బేసిక్ హైజీన్ అన్నదే ఈ మైక్రోస్కోపిక్ విలన్ను అంతం చేసే అసలైన ఆయుధం. మరి ఇంత సింపుల్ అండ్ పవర్ఫుల్ సొల్యూషన్ మన చేతుల్లోనే ఉన్నప్పుడు పరిశుభ్రత పాటించడంలో మనం ఇంకా ఎందుకు వెనుకబడుతున్నట్లు? ఒక్కసారి ఆలోచించండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.